ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎఫెక్ట్ పాకిస్తాన్ పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు కొరత కారణంగా పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని దాదాపు 20% వరకు పెంచింది. పెట్రోల్ ధరను లీటర్కు 55 రూపాయలు పెంచడంతో లీటర్ ధర 321 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధరను లీటర్కు 335 రూపాయలకు పెంచింది. ధరల పెంపుతో లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొరత వచ్చే అవకాశం దృష్టిలో పెట్టుకుని ప్రజలు ముందుగానే ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇంధన ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరగడం, దాంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని సౌదీ అరేబియా, యుఏఈ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల అస్థిరత, దేశీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడ ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచేలా ఉన్నాయి.